Welcome to Vijayanagaram Online School. Good morning, children. Stay home, stay safe because it's pandemic situation of COVID-19. Today the topic is Globu Bhumiki Namuna, 6th class Social Studies. My name is Varanasi Dhanalakshmi, Chilla Parshad High School, Vikramapuram. పిల్లలు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. సాంఘిక శాస్త్రానికి చెందిన ఏ వనరులు మీకు కనిపిస్తున్నాయో చూడండి. వెరీ గుడ్ చిల్డ్రన్. మ్యాప్ అండ్ గ్లోబ్ మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ పటాన్ని గమనించి తూర్పు పడమర వైపున ఉన్న మహాసముద్రం పేరు చెప్పండి. Name the ocean which is located both east and west sides of the world map. Very good children. We have seen Pacific Ocean which is located both sides of the world map. ఆలోచించండి పిల్లలు. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచ పటంలో తూర్పు వైపున మరియు పడమర వైపున కూడా ఎలా ఉంది? ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. When we fold the world map, the two east-west parts come together to one place. ఎందుకంటే మన భూమి గోళాకారంలో ఉంది. Our earth is in spherical shape. మీరంతా ఆడుకునే ఈ ఆట పరికరం బొంగరం. ఇది ఎలా తిరుగుతుందో గుర్తు తెచ్చుకోండి. మన భూమి కూడా బొంగరం మాదిరిగానే తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ మన భూమి అలా తిరగడానికి ఆధారం ఏమిటో ఆలోచించండి పిల్లలు. గ్లోబ్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. దీనిని పరిశీలిస్తే అనేక విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. పిల్లలు, గ్లోబ్ ఎలా తిరుగుతూ ఉందో గమనించండి. మన భూమి కూడా అదే మాదిరిగా తిరుగుతుంది. గ్లోబ్ అనే పదం లాటిన్ పదం గ్లోబస్ నుంచి పుట్టింది. ఇట్స్ మీనింగ్ స్పియర్. భూగోళాన్ని పరిశీలిస్తే ప్రతి దేశము ప్రదేశము కదులుతూ ఉన్నాయి. మరి కదలకుండా స్థిరంగా ఉండే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. గమనించారా పిల్లలు? గ్లోబు ఒక ప్రక్కకు వాలి ఉంది. మన భూమి కూడా ఇలాగే వాలి ఉందని మనం అర్థం చేసుకోవాలి. మరి భూగోళం మీద కదలకుండా స్థిరంగా ఉండే ప్రదేశాలేంటో తెలుసా? చాలా ఆశ్చర్యకరంగా ఓ రెండు ప్రదేశాలు కదలకుండా స్థిరంగా ఉంటాయి. భూగోళం మీద స్థిరంగా ఉండే ఈ రెండు బిందువులు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్, సౌత్ పోల్. ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం గుండా భూగోళం మధ్యగా పోయే ఊహారేఖను అక్షం అంటారు. దీనిని ఆధారంగా చేసుకొని మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. The imaginary line, a needle, is fixed through the globe in a tilted manner, which is called axis. Axis is not a real line, which is an imaginary line, which passes from North Pole to South Pole. It helps to rotating our Earth. గ్లోబు మీద మధ్యగా
ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళాన్ని 2 సమభాగాలుగా విభజన చేస్తూ గీయబడిన ఊహారేఖను భూమధ్యరేఖ అంటారు. The imaginary line running horizontally on the middle of the globe divides our earth into 2 equal halves, which is called equator. భూమధ్యరేఖ భూమిని ఉత్తర దక్షిణాలుగా 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. The equator divides our earth into 2 equal halves, northern hemisphere and southern hemisphere. పిల్లలు, గ్లోబు మీద అడ్డంగాను నిలువుగాను రేఖలు కనిపిస్తున్నాయా? భూమధ్య రేఖను గమనిస్తే వృత్తాకారంలో ఉంది. ఇది అతిపెద్ద వృత్తం. అంతేకాదు, ఇవన్నీ కూడా ఊహారేఖలే. 1 డిగ్రీ అంతరంతో భూమి మీద సమాంతరంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. లాటిట్యూడ్స్ ఆర్ ఇమేజినరీ లైన్స్, హారిజంటల్ లైన్స్ అండ్ సర్కిల్స్. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి పుట్టింది. దీని అర్థం వెడల్పు. అక్షాంశాలు ఊహారేఖలు, సమాంతర రేఖలు మరియు వృత్తాలు. అతిపెద్ద వృత్తం భూమధ్యరేఖ. భూగోళం మీద అతి పెద్ద వృత్తము ఉంది, అతి చిన్న వృత్తము కూడా ఉంది. ఆ చిన్న వృత్తం బిందువు మాదిరిగా ఉంది. అక్షాంశాలు సమాంతర రేఖలు, ఊహారేఖలు మరియు వృత్తాలు. మరి ఈ అక్షాంశాలు గ్లోబు మీద ఎన్ని ఉన్నాయి? 90 లాటిట్యూడ్స్ ఇన్ నార్థరన్ హెమిస్ఫియర్ అండ్ 90 లాటిట్యూడ్స్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. ఏ ఏ ఖండాలు ఏ ఏ అర్ధగోళాల్లో ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని ఖండాలైతే ఉత్తరార్ధగోళంలోనూ దక్షిణార్ధగోళంలోనూ విస్తరించి ఉన్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలు ఉత్తరార్ధగోళంలో, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలు దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్నాయి. కొన్ని ఖండాలైతే 2 అర్ధగోళాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఉదాహరణ ఆఫ్రికా. ఈ చిత్రంలో ముఖ్యమైన అక్షాంశాలు లాటిట్యూడ్స్ని మనం చూద్దాం. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్యరేఖ అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు. పిల్లలు, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ పాఠం ముందుకు వెళ్దాం. సిద్ధమేనా? భూగోళము ఏ ఆకారంలో ఉంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? స్పియర్, గోళం. వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్? ద మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ గ్లోబ్. ప్రతి పటంలోనూ పైభాగం ఉత్తరను సూచిస్తుంది. ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ప్రపంచ పటంలో పై దిక్కు ఉత్తర, క్రింద దిక్కు దక్షిణ, కుడి చేతి వైపు తూర్పు, ఎడమ చేతి వైపు పడమర గుర్తులు ఉంటాయి. ఆ దిక్కులు మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పటంలో ఈస్ట్, వెస్ట్ కార్నర్స్లో మనకి పసిఫిక్ మహాసముద్రం, మధ్యగా అట్లాంటిక్ మహాసముద్రం, ఆసియాకు దక్షిణ వైపు ఇండియన్ ఓషన్, ఉత్తర వైపు ఆర్కిటిక్
దక్షిణ వైపు అంటార్కిటిక్ మహాసముద్రాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు చివరలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన భూగోళము గోళాకారంలో ఉంది అని మనకి అర్థమవుతోంది. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంది. అంతేకాదు భూమి పడమర నుంచి తూర్పు వైపుకి తిరుగుతుంది. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. గ్లోబస్ అంటే స్పియర్, గోళము అని అర్థం. భూమి నిరంతరము భ్రమణం చెందుతూ ఉంటుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు ప్రతి ప్రదేశము కదులుతుంది. మరి కదలకుండా స్థిరంగా ఉండే రెండు బిందువులే ఉత్తరాన ఉత్తర ధ్రువం, దక్షిణాన దక్షిణ ధ్రువం. An imaginary line passing from North Pole to South Pole is axis. The globe moves around this needle from west to east, just as the earth moves. It's an imaginary line, its axis. All the latitudes are circles, imaginary lines, horizontal lines, and parallels. What is the circle? Divides our earth into two equal halves. That is none other than the circle equator. Equator divides our earth into two equal parts, northern hemisphere and southern hemisphere. పిల్లలు, భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందో గమనించండి. వెరీ గుడ్, ఉత్తర అర్ధగోళం. అదేవిధంగా అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? వెరీ గుడ్, దక్షిణ అర్ధగోళం. Name the continents in the northern hemisphere. Asia, Europe and North America. Name the continents in the southern hemisphere. Antarctica and Australia. Name the continents that are spread over northern and southern hemispheres. They are South America and Africa. Name the oceans in the northern hemisphere. It is Arctic Ocean. Name the oceans in the southern hemisphere. It is Southern or Antarctic Ocean. Name the oceans that are spread over northern and southern hemispheres. They are Pacific, Atlantic Oceans, Indian Ocean also. Children, now the important additional information. ఉత్తరార్ధగోళం అత్యధిక భూభాగాన్ని కలిగి ఉంటే దక్షిణార్ధగోళం అత్యధిక జలభాగాన్ని కలిగి ఉంది. అంటే ఎక్కువ ఖండాలు ఉత్తరార్ధగోళంలోనే విస్తరించి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఇంకొక ముఖ్యమైన విషయాన్ని, ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు గుండ్రంగానే ఉంటాయి. క్యూబ్ షేప్లో కానీ పిరమిడ్ షేప్లో కానీ ఇతరత్రా ఏ షేపుల్లో కానీ ఉండవు. ఎందుకో తెలుసా? అది గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. ఈ శక్తి అన్ని వైపుల నుండి సమానంగా లోపలికి లాక్కుంటుంది. ఇలా అన్ని వైపుల నుండి సమానంగా ఆకర్షించే శక్తి ప్రయోగించడంతో వాటికి గుండ్రటి ఆకారం వస్తుంది. అర్థమైందా చిల్డ్రన్? ఆశ్చర్యకరంగా ఉంది కదూ. చిల్డ్రన్, గ్రహాలన్నీ కూడా గుండ్రంగా ఉండవు. వాటి మధ్య భాగంలో కొద్దిగా సాగి ఉంటాయి. దానికి కారణం వాటి యొక్క వేగం మరియు వాటి చుట్టూ అవి తిరగడం. దీనివల్ల ఈక్వటోరియల్ బల్జ్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడానికి కారణం ఏంటంటే సెంట్రిఫిగల్ ఫోర్స్, అపకేంద్ర బలం. మన భూమి కూడా అది తిరిగే వేగం బట్టి 42.72 కిలోమీటర్ల ఈక్వటోరియల్ బల్జ్ ఉంది. ఆశ్చర్యకరంగా ఉంది కదూ పిల్లలు. వెరీ గుడ్.